ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కర్ణామృతము ద్వితీయ ఆశ్వాసము 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు. బృందావనద్రుమతలేషు గవాం గణేషు వేదావసాన సమయేషు చ దృశ్యతే యత్ తద్వేణునాదపరం శిఖిపించూడం బ్రహ్మ స్మరామి కమలే క్షణమభ్రనీలం. నేను పరబ్రహ్మమును స్మరించుచున్నాను. అది బృందావనములో చెట్ల నీడలో, ఆవుల మందలో, వేదాంతములలో కనిపించే రూపం. పిల్లన గ్రోవిని ఊదుచు నెమలిపురి కిరీటమున ధరించి నల్లని కమలము వంటి కన్నులు కలిగిన రూపం అది. వ్యత్యస్త పాదమవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజః పరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణ ప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. మిక్కిలి దయగలిగిన శ్రీకృష్ణ తేజము నెమలి పింఛమును ధరించి కాళ్ళు ముందు వెనుకలుగా ఎడమ పాదముపై కుడి పాదాన్ని అడ్డముగా సాచి నిలిపి మొగమును అడ్డముగా త్రిప్పుకొని వేణువునూదుచు ప్రాణములు ఈ శరీరమును విడిచిపోవేళ నా ఎదుటకు వచ్చి నిలుచుంటునుగాక. ఘోష ప్రఘోష సమనాయ మధో గుణేనా మధ్యే బబంధ జననీ నవనీత చోరం తద్బంధనం త్రిజగతాం అదరాశ్రయాణాం ఆక్రోశ కారణమః నితరాం బభూవ. గొల్లవాడలోని స్త్రీల చాడిల హోరు భరించలేకపోయింది యశోదమ్మ. ఆ గొడవని ఆపడం కోసం వెన్న దొంగని కవ్వపు త్రాటితో రోటికి కట్టివేసింది. పాపం ఆ బొజ్జలో లోకాలన్నీ దాగి ఉన్నాయని ఆవిడికి తెలియదు కదా. ఆవిడ బొజ్జ మీద కట్టేస్తే ఆ బంధనం బొజ్జలో దాగిన 3 లోకాల వారు ఆక్రోశించడానికి కారణమైనది. ఎంత ఆశ్చర్యం! శైవావవయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయమతపి కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. మేము శివభక్తులము, అందులోనూ శివ పంచాక్షరీ జపము చేయు శైవులము. దీనిలో ఏమాత్రము అనుమానం లేదు. అయినా నా చిత్తం ఎప్పుడునూ నల్లనయ్య చిరునవ్వు మోమునే తలస్తూ ఉంటుంది. రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్త మందానమాకలయతి దధిరిక్త పాత్రే తస్యాస్తనస్తబక చంచల లోల దృష్టిః దేవోపి దోహన ధియా వృషభం నిరుంధన్. శ్రీకృష్ణుని యందలి మోహముచే చిత్తమును ఆయన యందే నిలిపిన రాధ పెరుగులేని కుండలో కవ్వము త్రిప్పుతున్నది. ఆవిడ స్తనమండలముపై దృష్టి పెట్టిన కృష్ణుడు పాలు తీయాలని ఒక ఎద్దును బలవంతంగా కట్టేస్తున్నాడు. ఈ రాధాకృష్ణులిద్దరూ లోకాన్ని పావనము చేయుదురుగాక. గోధూళి ధూసరిత కోమల కుంతలాగ్రం గోవర్ధనోద్ధరణ కేళి కృత ప్రయాసం గోపీజనస్య కుచ కుంకుమ ముద్రితాంగం గోవిందమిందువదనం శరణం భజామహ. గోధూళి ధూసరితములైన
మెత్తని ముంగురులు కలవాడు, గోవర్ధన పర్వతమెత్తుటచే అలసినవాడు, గోపస్త్రీల వక్షస్థలమందలి కుంకుమచే ప్రకాశించు శరీరము కలవాడు, చంద్రుని వంటి ముఖము కల ఆ గోవిందుని శరణు పొందెదను. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్ష వారాహ జన్మని బభూవు రమీ సముద్రాః తం నామనాథమరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలైః స్వప్నయాం బభూవ. ఏ స్వామి వరాహావతారం ఎత్తినప్పుడు ఈ సముద్రములన్నీ ఆయన ఒక్క రోమరంధ్రము నింపుటకే చాలలేదో అట్టి చిన్ని కృష్ణుని యశోదమ్మ తన దోసెడు నీళ్లతో స్నానము చేయించెను. ఈ చిత్రము చూడండి. వరమిమముపదేశమాద్రియధ్వం నిగమవనేషు నితాంత చారఖిన్నాః విచినుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థములుఖలే నిబద్ధం. వేదారణ్యములయందు వెదకి అలసిపోయిన విద్వాంసులారా, మీరు వెదకు వస్తువు గొల్లభామల ఇండ్లలో రోటికి కట్టబడి ఉన్నది. ఉపనిషత్సారమైన ఈ బ్రహ్మమును కనుగొనుడు. దేవకీ తనయ పూజన పూతః పూతనాది చరణోదకధౌతః యద్యహం స్మృత ధనంజయ సూతః కిం కరిష్యతి సమే యమదూతః. నేను దేవకీ నందనుడైన శ్రీకృష్ణునే సేవించుచు ఆ దేవుని పాదతీర్థముచే పవిత్రుడనై ఎల్లవేళలయందు ఆ స్వామినే తలంచుచు ఉందునేని యమదూతలు నన్నేమి చేయగలరు? భాసతాం భవభయైక భేషజం మానసే మమ ముహుర్ముహుః గోపవేషముపసీదుష స్వయం యాపికామి రమణీయతా విభోః. ఈ సంసారమను రోగమునకు అమోఘముకు ఔషధమైన గోపరూపమును స్వయముగా దాల్చిన సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణుని యొక్క అనిర్వాచ్య లావణ్యము నా మనస్సునందు మాటిమాటికిని స్ఫురించుచుండుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.